నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. వాయనాడు కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవడంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా అశేషంగా హాజరైనటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అక్కడ మరొకసారి జెండా ఎగురవేయబోతుంది జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి అక్కడ బలాబలాలంటే ఈసారి పరిస్థితులను మారే అవకాశం కనిపిస్తుందా, బీజేపీ పార్టీ పుంజుకునే అవకాశం కనిపిస్తుందా, సిపిఐ పార్టీ ప్రభావం ఎంత ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ప్రధానంగా మనకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మనకి అందుబాటులో ఉన్నారు.
రైట్. వాయనాడు ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జెండాలతో రెపరెపలాడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మొట్టమొదటిసారిగా ఆమె రాజకీయంగా పోటీలో ఉండబోతున్నారు. ప్రధానంగా అక్కడ ఏదైతే గతంలో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. ఇక నవంబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరగబోతుంది. అండ్ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సిపిఐ ఈసారి ఏమైనా ప్రభావం చూపబోతుందా ఉప ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అంశాలు మనం చర్చిద్దాం. ప్రధానంగా మనకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్ రామకృష్ణ గారు. రైట్, మనం బీజేపీ నేత రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, బీజేపీ పార్టీకి సంబంధించి చాలా కీలకంగా ఈసారి అక్కడ వ్యవహరిస్తుంది. గతంలో పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వారు పోటీ చేసినా కూడా సో ప్రభావం పెద్దగా లేదు. ఈసారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిలువరించేందుకు మీ ప్రభావం ఎలా ఉండబోతుంది? సో ఇప్పటికే ప్రియాంక గాంధీ అక్కడ నామినేషన్ వేశారు. మంచినీళ్ళ మా విజయం సాధించబోతున్నది ఒక క్లియర్గా అండి, ఎందుకంటే వరుసగా ఆ పార్టీకి సంబంధించిన వారు అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈసారి బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే మీ వ్యూహం ఏంటి? ప్రధానంగా అక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి కేరళ రాష్ట్ర మహిళ బీజేపీ మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్ నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి, మీ బలం ఏంటి అనుకుంటున్నారు మీరు? కేరళలో సామాజిక పరిస్థితులు పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు, అందులో ముఖ్యంగా వయనాడు గురించి అవగాహనలకు పరిస్థితి అర్థమైంది. కేరళలో ఈ మతపరంగా అంటే విషయం చెప్తున్నాను, దీనికి వాళ్ళు ఏ రంగు పూసుకుంటారో వాళ్ళ ఇష్టం, రంగు పూసుకొని వాళ్ళ ఇష్టం. కానీ అది కమ్యూనిస్ట్ పార్టీ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోయినా కేరళలో ఉంది అంటే కమ్యూనిస్ట్ ఎల్డిఎఫ్ అలయన్స్. దానికి కారణం హిందూ జనాభా దాదాపు లెస్ దాన్ 50% ఉండడమే కేరళలో. కమ్యూనిస్ట్ పార్టీ మొదటి పశ్చిమ బెంగాల్ కేరళలో బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో పూర్తిగా తుడుచుకుపెట్టిపోయింది. ఏ స్థాయి వరకు అంటే 60 ఏళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు విడివిడిగా పాలించిన, రెండు కలిసి పోటీ చేసిన ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితికి పశ్చిమ బెంగాల్లో పోయింది. త్రిపురలో కూడా పరిస్థితి అంతకన్నా దాదాపు అదే పరిస్థితి ఉంది కమ్యూనిస్ట్ పార్టీది, లెఫ్ట్ ఫ్రంట్ది. ఇప్పుడు కేరళలో కూడా ఏంటంటే బీజేపీ సింగిల్ పార్టీ, ఏది అలయన్స్ అనేది చిన్న పార్టీ, కానీ ఎల్డిఎఫ్ 11 పార్టీల కూటమి, మళ్ళీ ఇంకొక 10 పార్టీల సపోర్టు, 21 పార్టీలది అది ఎల్డిఎఫ్ అనేది. 11 పార్టీల కూటమి ఉంది. డిఎంకే ఇలాంటి ఇంకొక 10 పార్టీలు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఇలాంటి ఒక 10 పార్టీల మద్దతు ఉంది. 21 పార్టీలు, యూటీఎఫ్ కూడా అలానే ఎన్నో పార్టీల కూటమి. అదంటే ఏంటంటే కేరళ కాంగ్రెస్ ఆ గ్రూపు ఈ గ్రూపు అని, క్రిస్టియన్ గ్రూపు ముస్లిం గ్రూపు. కాంగ్రెస్ లో ఏంటంటే మెయిన్ ఇది ముస్లిం లీగ్ ఉంది మేజర్గా. కేరళ యూటీఎఫ్ లో ఏంటంటే ఎల్డిఎఫ్ లో ఏంటంటే ఈ ముస్లిం లీగ్ ఇండియన్ నేషనల్ లీగ్ అని పేరు పెట్టుకున్నారు. ముస్లిం అనే పదం తీసేసి, కానీ క్రిస్టియన్ కేరళ కాంగ్రెస్ అంటే ఈ క్రిస్టియన్ గ్రూప్స్ ఉంటాయి. యూడిఎఫ్ లో ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న యూడిఎఫ్ లో 6 కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయండి. చిన్న చిన్న తోకతక కాంగ్రెస్ పార్టీలు 6 ఉన్నాయి. 11 పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ 11 పార్టీలు 6 ఉన్నాయి. సో ఇట్లా ఏంటంటే ఇవి ఒక 15-20 పార్టీల కూటములు అవి, ఎల్డిఎఫ్ కానీ యూడిఎఫ్ కానీ, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. బీజేపీ దాదాపు ఒక సింగిల్ పార్టీ. అదే సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ సింగిల్ గా పోటీ చేస్తే బీజేపీకి వచ్చిన సీట్లు రావు. తర్వాత వయనాడు విషయానికి వస్తే, వయనాడు ఏంటంటే ఇప్పుడు మనము అసదుద్దీన్ ఓవైసీ నేను పాత హైదరాబాద్ గెలుస్తాను అంటే ధీమా ఉందంటే ధీమా ఉంది, పోటీ ఉంటున్నారు అంటారు ఎవరైనా. అదే కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ ఏ పార్టీ వచ్చి కనీసం డిపాజిట్ దక్కించుకోగలదా హైదరాబాద్ పార్లమెంట్ లో? లేదు. పోనీ అక్కడ మరి వాళ్ళు ఏమన్నా మతోన్మాదులు అంటే అనరు, వాళ్ళ ఓట్ల మీద డిపెండ్ అవుతారు, అయినా వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడాయి. వాళ్ళు చేసేది హిందూ వ్యతిరేక రాజకీయం. అయినా అక్కడ ఎక్కడైతే ముస్లిం పార్టీ ఉంటుందో, ఏదో కాసర్గఢ్లో కానీ, ఇక్కడ మన కాశ్మీర్ రీజన్ లో కానీ, హైదరాబాద్ పార్లమెంట్ లో కానీ, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళు నేచురల్ గా ఆ ఎంఐఎం కానీ ముస్లిం లీగ్ కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ప్రిఫరెన్స్ ఇస్తారు. అవి లేని దగ్గర కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇదొక అంశం. ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించి సింగిల్ పార్టీగా ఉందంటారు మళ్ళీ. ఇందకూటమి పార్టీ అయితే బీజేపీ నుంచి ఈసారి వరుసగా బలం పెంచుకుంటూ వస్తుంది. బీజేపీ వయనాడులో కేరళ కానీ వయనాడు బలం పెంచుకుంటూ వస్తుంది. ఈసారి నవ్య హరిదాస్ ఒక 40 ఏళ్ల లోపు యువతి, 2 సార్లు కౌన్సిలర్ గా పక్క కార్పొరేషన్ గెలిచిన వ్యక్తి, ఆమెను అభ్యర్థిగా దించారు. ఏ విధంగా చూసినా అభ్యర్థి పరంగా చూస్తే మిగతా 2 కన్నా
ఎందుకంటే సిపిఐ అభ్యర్థి 70 ఏళ్ల పైన ఆయన ఎమ్మెల్యేగా కొన్నిసార్లు గెలుతాడు, అక్కడ కూడా ఎంపీగా ఎంతో వచ్చేసి కొంచెం పోటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన కొత్తగా వాళ్ళ పార్టీ కానీ ఆ వ్యక్తి కానీ సాధించేది ఏమీ లేదు. కాంగ్రెస్ విషయానికి వస్తేందంటే రాహుల్ గాంధీ కొట్టే డైలాగులు చూశాను, వైనాడులో ప్రత్యేక స్థానం ఉంది అని. మరి ప్రత్యేక స్థానం ఉంటే ఎందుకు రాజీనామా చేసిండు? అదే అక్కడ ఉత్తరప్రదేశ్ రాజీనామా చేయాల్సి ఉండే. రైట్ 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 అవి ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, రామరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సిపిఐ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి మనకి రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్ అంటే సిపిఐ ఇందాక బీజేపీ నేతలు మాట్లాడుతూ మీరు కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అంటే మీ ప్రాబల్యం ఉండడానికి రీజన్ కూడా నేమో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మీ పార్టీ అభ్యర్థికి సంబంధించి ఎవరు ఉండబోతున్నారు? ప్రధానంగా పోటీ మీ పార్టీ వైపు నుంచి ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? బ్రదర్, ఇవాళ వైనాడు ఎలక్షన్ అనేది అది కేరళ రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాచుర్యం ఉన్న ఎన్నిక అది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు గతంలో 2 సార్లు కూడా అక్కడ గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన రాజీనామా పెట్టడం వల్లనే ఆయన 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఇక్కడ వైనాడులో రాజీనామా పెట్టారు. ఆ స్థానంలో మళ్ళీ ఇప్పుడు ప్రియాంక గాంధీ నిలబడ్డారు. సహజంగా ప్రియాంక గాంధీ కూడా ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీగా, తర్వాత నెహ్రూ ఇందిరాగాంధీ కుటుంబం కాబట్టి సహజంగానే ఆమెకు దేశవ్యాప్తంగా కూడా పాపులారిటీ ఉన్నమాట వాస్తవమే. రెండోది ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రాంతంలో బలంగా ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సీటు పార్లమెంట్ సీటు గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎన్నికల్లో పోటీ చేయగలిగిన సత్తా అది ఖచ్చితంగా ఎన్డీఎఫ్ కూటమికి ఉంటుంది. ఒక సిపిఐ నేను చెప్పను, సిపిఐ, సిపిఎం, ఇతర ఎన్డీఎఫ్ పార్ట్నర్స్ అందరూ కూడా కలిస్తే తప్ప వారిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. బీజేపీ మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కొంత వాళ్ళు పుంజుకున్న మాట వాస్తవమే, దాన్ని మరీ కాదనలేము. గతంలో కేరళలో బీజేపీ వారు పెద్దగా ఎక్కడ సీట్లు గెలిచింది లేదు. కానీ మొన్న ఒక పార్లమెంట్ సీట్ లో వారు గెలవడం జరిగింది. వాళ్ళ ఓటు శాతం కూడా గతం కంటే కొంత మెరుగుపడిన మాట వాస్తవమే. కానీ ఇవాళ కేరళలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో 2 ప్రధాన కూటముల మధ్య ప్రజలు విభజితమై ఉన్నారు. వారి మధ్యనే ఎన్నిక జరుగుతుంది. యూడిఎఫ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఎన్డీఎఫ్ తరఫున సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకరి గారు ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకి రాష్ట్రంలో కూడా చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తర్వాత 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఇవాళ కిసాన్ సభకు సంబంధించి రైతు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో కూడా కిసాన్ సభ ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడుగా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఏమంటే ఆయనకి ఒక వ్యక్తిగతంగా కూడా చాలా పలుకుబడగలిగిన వ్యక్తి. గతంలో కూడా వైనాడు లోక్సభ స్థానానికి పోటీ చేసి అతి కొద్ది మెజార్టీ తేడాతో ఓడిపోయారు ఆయన. కానీ పోయినసారి జరిగినప్పుడు రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు మా పార్టీ వారు అందరూ కూడా ఆలోచించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అనిల్ రాజా గారిని, ఆమె మహిళా సంఘం నాయకురాలని పోటీ పెట్టడం జరిగింది. ఈసారి మళ్ళీ పార్టీ మన రాష్ట్ర కౌన్సిల్ వాళ్ళు కూడా ఆలోచించారు. అదే విధంగా జాతీయ పార్టీ కూడా ఆలోచించి రాష్ట్రంలో కొద్దిగా పలుకుబడగలిగిన వ్యక్తి, తర్వాత గతంలో వైనాడు లోక్సభ స్థానంలో పోటీ చేసిన వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఇవాళ రాష్ట్ర కిసాన్ సభ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సత్యన్ మోకరి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర పార్టీ ఏకగ్రీవంగా వారు నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్ర పార్టీకి వారు రికమెండ్ చేస్తే కేంద్ర పార్టీ కూడా ఆయన అయితే మంచి సరైన అభ్యర్థి అనే పద్ధతులు ఈసారి రంగంలోకి దింపారు. కాబట్టి నేను అనుకుంటున్నది ఏమంటే, ఒకే ఎన్నికల ఫలితం అనేది ఓటర్లు ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. పైగా ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఎన్నిక. ఖచ్చితంగా దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కారణం ఏమంటే ప్రియాంక గాంధీ గారు పోటీ చేయడమే. కాబట్టి ఏమంటే ఇప్పుడు బీజేపీ పోటీ చేయడం వల్ల రామకృష్ణ గారు ఒకటే ముందు నుంచి అంటే మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ గారు పోటీలో ఉండబోతున్నారు. కాబట్టి ప్రియాంక గాంధీకి ఈసారి మెజార్టీ అనేది చాలా కీలకం. దాన్ని కూడా పెంచుకోవడానికి మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. సో మీ పార్టీకి సంబంధించి ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఎన్డీఎఫ్ ఒక్కటైతే అలాంటి ఒక బలమైనటువంటి పార్టీగా పోటీ ఇవ్వచ్చు అన్నటువంటి మాట అన్నారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? అన్నీ ఒకటై సో కాంగ్రెస్ పార్టీ మీద పోటీకి దిగినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలకము, వారు మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రధానమైన నాయకురాలు కాబట్టి. కానీ కేరళ రాష్ట్రానికి సంబంధించి ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఎఫ్ కూడా ఇది అత్యంత ప్రతిష్టాకరం. కారణం ఏమంటే
ఇవాళ ఎల్డిఎఫ్ అధికారంలో ఉంది అక్కడ. అధికార కూటమి ఇప్పుడు వస్తున్న ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా. అది ఒక్క కేరళలోనే నేను చెప్పను. ఏ రాష్ట్రంలోనైనా సరే అధికారంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లెఫ్ట్ పార్టీస్ అయినా, లేదా ఇతర ప్రాంతీయ పార్టీలైనా, అది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తారు. తర్వాత సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో ఫైట్ చేస్తారు. ఆ రకంగా ఫైట్ చేసి గెలవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడేమంటే ఈసారి సిపిఐ నాయకత్వమే కాకుండా ఇతర వామపక్షాల వాళ్ళు కూడా ఇవాళ సత్యన్ మోకరి యొక్క అభ్యర్థిత్వాన్ని ముందుకు తెచ్చారు. కారణం ఏమంటే సత్యన్ మోకరికి ఒక క్లీన్ రికార్డు ఉంది ఆ రాష్ట్రంలో. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడము, తర్వాత ఆయన పార్టీ నిర్ణయం మేరకు ఆయన ఉపసంహరించుకొని వేరే వారికి అవకాశం ఇచ్చి ఆయన ఏ స్థానంలో అయితే ఎమ్మెల్యేగా గెలిచాడో ఆ స్థానంలో ఇప్పటి వరకు సిపిఐ అభ్యర్థులే గెలుస్తా ఉన్నాడు. అంతేకాకుండా వైనాడులో లోక్సభకి ఈయన ఒకసారి పోటీ చేసినప్పుడు కూడా అతి కొద్ది తేడాతో ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి ఈయనైతే బాగుంటుందనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో చేశారు. బీజేపీకి సంబంధించి ఏమంటే వారికి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వారు కూడా కేంద్ర స్థాయి నుంచి కూడా వాళ్ళ నాయకులు దింపి ప్రచారం ఇదంతా కూడా ఉధృతం చేస్తారు. కానీ స్థానికంగా వారు నిలబెట్టిన అభ్యర్థికి అక్కడ ఆమె స్థానికురాలు కూడా కాదు, పక్కన కాన్స్టిట్యున్సీలో ఆమె ఒక కార్పొరేటర్ గాను ఏదో పనిచేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఓకే, అట్లని చెప్పి మనం తక్కువ అంచనా వేయాలనే కాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, వారు కూడా సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో పోరాడతారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ట్రయాంగులర్ కంటెస్ట్ జరుగుతుందనే ఒక భావన వస్తా ఉంది. ఈ ట్రయాంగులర్ కంటెస్ట్ జరిగే అవకాశం ఉన్న సందర్భంలో ఎవరైతే ఇప్పుడు ముగ్గురు 3 వైపుల నుంచి, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకవైపు వారు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ప్రతిష్టాత్మకము. నెహ్రూ, ఇందిరాగాంధీ ఫ్యామిలీ నుంచి వారు పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆమెను గెలిపించుకోవాలి, లోక్సభకు పంపాలనే పద్ధతిలో వారు పనిచేస్తారు. మా పార్టీకి సంబంధించి నేను గట్టిగా చెప్పదగింది ఏమంటే, ఒక అభ్యర్థిగా ఆయనకు మంచి పేరు ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, దానికంటే ముఖ్యంగా ఇవాళ ఎల్డిఎఫ్ పినరయి విజయన్ నాయకత్వంలో అక్కడ అధికారంలో ఉంది కాబట్టి వారు కూడా రాష్ట్ర స్థాయిలో వారికున్న అన్ని రకాల బలాన్ని కూడా అందులో కేంద్రీకరిస్తారు. ప్రచారంలో ఎక్కడ వెనక్కుపోరు. వారు కూడా సర్వశక్తులు వడ్డీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏమంటే ఏదేమైనా సరే అల్టిమేట్ గా ఓటర్లు ఇచ్చే తీర్పు పైన ఎవరు భవిష్యత్తు అయినా ఆధారపడి ఉంటుంది. మరి మా వరకైతే మేము పూర్తి స్థాయిలో దానిపైన కేంద్రీకరించి పనిచేయాలనేది మా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మాట్లాడుతున్న అంశాల్లో కూడా త్రిముఖ పోటీ ఉండబోతుందని కూడా ఒక రామకృష్ణ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇందాక మీరు చాలా మాట్లాడుతూ పార్టీలన్నీ ఏకమవటం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మెజార్టీకి సంబంధించి కూడా చాలా కీలకం కాబోతుంది. సో ఈ మెజార్టీ రావాలంటే ప్రచారంలో భాగమైనటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే, సో అక్కడ ఉన్నటువంటి వరాల జల్లు అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి ఈసారి ఏమైనా మీ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ప్రత్యేకంగా ఏమైనా అక్కడ వారికి తాయిలాలు ఇచ్చేందుకు లేకపోతే ఇంకోటి ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఏమైనా ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఎందుకంటే ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడుతుంది. ఈసారి ఉప ఎన్నిక అనగానే, మొన్న తెలంగాణలో కూడా ఉప ఎన్నిక అనగానే ప్రత్యేకంగా దానికి ఒక బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి కూడా మేనిఫెస్టోలు కూడా రూపొందించారు. ఇక్కడ అలాంటిది ఏమైనా బీజేపీ పార్టీ ఒక ప్రయత్నం చేసే అవకాశం మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? బ్రదర్, బీజేపీ వారు తాయిలాలు ఇవ్వడానికి అవకాశం పెద్దగా ఉండదు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ అక్కడ స్టేట్ లో అధికారం ఉన్నది, అదే విధంగా లోకల్ బాడీస్ లో అధికారంలో ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి, ఎల్డిఎఫ్ అధికారంలో ఉంది. కాబట్టి ఏమంటే ఎల్డిఎఫ్ వాళ్ళకి ఇప్పుడు ప్రజలు కూడా కేరళ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. మన ఆంధ్రాలో, తెలంగాణలో మాదిరి మిగతా రాష్ట్రాల్లో మాదిరి డబ్బు కమ్ముడు పోయే వాళ్ళు చాలా తక్కువ మంది అక్కడ. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు కానీ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే పరిస్థితి అక్కడ లేదు. ఆయా విధానాలపైనే వాళ్ళు ఓటింగ్ ఉంటుంది. కానీ అక్కడ ఏమంటే ఆ వైనాడు లోక్సభ స్థానంలో మైనారిటీలు అత్యధికంగా ఉన్నారు. మైనారిటీలు జనరల్ గా కొంత కాంగ్రెస్ కే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. అదే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చిన సందర్భాల్లో కమ్యూనిస్టుల వైపు మొగ్గు చూపారు. కాబట్టి ఏమంటే లోక్సభ ఎన్నికలప్పుడు చూస్తే మీరు 2019లో చూసినా, 2024లో చూసినా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించారు. అదే అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అంతకు ముందు సారి కూడా ఎల్డిఎఫ్ కే మెజారిటీ స్థానాలు ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి కూడా మళ్ళీ ఎల్డిఎఫ్ కే మొదటి స్థానాలు ఇచ్చారు.
ఎందుకంటే గతంలో జరిగిన మన కేరళ అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే ఎవరీ 5 years వాళ్ళు గవర్నమెంట్స్ మారుస్తూ వచ్చినారు. కానీ ఈసారి అట్లా మార్చలే. పినరయి విజయన్ గారికి రెండోసారి కూడా ఎన్డీఎఫ్ కి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే ఆ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ తో గట్టిగా ఫైట్ చేసేది ఎల్డీఎఫ్ అనేది ఉంది కాబట్టి ఎల్డీఎఫ్ నే వాళ్ళు కోరుకుంటే ఎల్డీఎఫ్ కి వేయాలి. బీజేపీ ఏమంటే నేషనల్ లెవెల్లో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఇక్కడ నేషనల్ లెవెల్లో బీజేపీనే ఇది చేస్తుంది అనే ప్రచారాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చి ఆ రకంగా కొంత ఓట్లు పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైగా రెండోది ఏమంటే ఈ కమ్యూనల్ ఓరియంటెడ్ లో కూడా హిందూ ఓట్లను వాళ్ళు ఎక్కువ తీసుకురావడానికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ యాజ్ ఇట్ ఈజ్ అయితే హిందూ ఓటర్లు అత్యధికంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకే ఉన్నారు. కాబట్టి మరి దాన్ని బట్టి రేపు ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా సరే ఈ ఎన్నికల్లో ఎన్డీఎఫ్ గా కమ్యూనిస్ట్ పార్టీగా మేము మాత్రం గట్టి ఫైట్ చేయాలనే దాంతో పూర్తి స్థిరమైన ఒక దీంతో ముందుకు పోతున్నాం. రైట్ మా ఏఎన్ఎన్ ప్రతినిధి వాయునా నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు విష్ణు ఉన్నారు. విష్ణు చెప్పండి, అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రియాంక గాంధీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మనం మాట్లాడుకున్నట్లుగానే ఈసారి మెజార్టీ మొట్టమొదటిసారిగా ఆమె పోటీలో ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఆ లెగసీని కంటిన్యూ చేయాలి కాబట్టి సో మెజార్టీ కూడా అత్యధికంగా తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటుంది. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు అభ్యర్థులు కూడా చూసుకుంటే కనుక పోటీ ఎలా ఉండబోతుందో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి? వయనాడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది 3 డిస్ట్రిక్ట్లు, తర్వాత 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తం. ఇందులో 2 సార్లు హెవీ మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ లాస్ట్ టైం 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో గెలిచి రాయ్బరేలీతో సెటిల్ అయిపోయారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు రిజైన్ చేసిన వల్ల, వయనాడ్ రిజైన్ చేసిన వల్ల ప్రియాంక గాంధీ షీఈస్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ ఇట్. నెక్స్ట్ పాయింట్ అనేది షీఈస్ బిలాంగ్స్ టు నేషనల్ లెగసీ పొలిటికల్ ఫ్యామిలీ. షీ హాస్ లిటిల్ బిట్ కొంచెం టఫ్ ఇస్తుంది మిగతా క్యాండిడేట్స్ అనేది సిపిఐ అండ్ బీజేపీ. ఇందులో సిపిఐ హ్యాస్ అన్ ఈస్ ఫైటింగ్ టఫ్ విత్ యూడిఎఫ్. అందువల్ల ఇంత టఫ్ ఇస్తాను. ఇట్ ఈస్ అన్ ట్రయాంగులర్ కాంటెస్ట్ బిట్వీన్ ఐఎన్సి అండ్ సిపిఐ అండ్ బీజేపీ. లాస్ట్ టైం రాహుల్ గాంధీ 3,64,000 పైగా మెజారిటీతో సిపిఐ క్యాండిడేట్ ఓడించాడు. కానీ ఈసారి దే విల్ బి గివింగ్ ఎ టఫ్ ఫైట్ విత్ సిపిఐ అండ్ బీజేపీ. సో బీజేపీ సిపిఐ పార్టీలో ఏ అభ్యర్థి బలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? లాస్ట్ టైం చూసుకుంటే మనకి 73.587 అక్కడ పోలింగ్ అయినటువంటి పరిస్థితి. ఈసారి ఆ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? 100% అండి. ఇది ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. క్లైమేటిక్ కండిషన్ అంతా, వెదర్ కండిషన్ అంతా నార్మల్ గానే ఉంది November 13, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ క్లైమేటిక్ కండిషన్స్ ఆల్సో. వయనాడులో వర్షం పడుతుందా ఏది అనేది అది చూడవలసిందే ఫస్ట్. వెదర్ దీనిలోనే కొంచెం తక్కువ పడేదానికి అవకాశం ఉంది తప్ప ఇఫ్ నార్మల్ గా వెదర్ ఉన్నిందంటే దెర్ ఇస్ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా పడుతుంది. పోలింగ్ అంటే వాతావరణం అనుకూలించి పోలింగ్ శాతం పెరిగితే కనుక ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? బట్ యాజ్ ఆఫ్ నౌ ది ఐఎన్సి సిపిఐ కొంచెం టఫ్ గానే వెళ్తోంది. ఎల్డిఎఫ్ ఈసారి ఎక్కువగా వాళ్ళు దే ఆర్ వర్కింగ్ లాట్ ఫర్ విన్నింగ్ ది క్యాండిడేట్. శ్రీ సత్యన్ ముఖరి ఆయన క్యాండిడేట్ ని వాళ్ళు విన్ చేయాలనే దానిలో ఎల్డిఎఫ్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. సో బట్ ప్రియాంక గాంధీ గారు చాలా టఫ్ అయిన పోటీ ఇస్తారు అనేది దేర్ ఇస్ నో డౌట్ ఆన్ ఇట్. రైట్. ప్రియాంక గాంధీ విజయం అనేది దాదాపుగా ఖాయం అనుకోవచ్చు మనం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో చూసినటువంటి ఆల్మోస్ట్. బట్ వయనాడు కాన్స్టిట్యున్సీ చూస్తే ఇట్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆల్ పీపుల్ అనేది. ఎట్లా అంటే మలయాళీస్, కన్నడిగాస్, తమిళ్స్, నార్మల్ గా ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఇస్ నాట్ మొత్తానికి వాళ్ళు మలయాళీస్ ఓటు అనేది అట్లా కాదు, అట్లా మనం తీసుకోగలము. రైట్.
రైట్ రైట్ విష్ణు గారు మళ్ళీ అది మీ దగ్గరికి ఇక్కడ వస్తాను points. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకి ఇన్పుట్ ఎడిటర్ మాకు సంజయ్ అందుబాటులో ఉన్నారు. సో సంజయ్ చెప్పండి, అంటే చూసుకుంటే రాజకీయ పరిణామాలు చాలా మారుతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈసారి అక్కడ కొంతవరకు పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు, త్రిముఖ పోటీ ఉంటుందని మనకి సిపిఐ నేత ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూసుకుంటే చాలా కీలకంగా అక్కడ ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు. సో వారికి సంబంధించి మెజార్టీ కానీ లేకపోతే ఇంకొక అంశాలు మొట్టమొదటిసారి కానీ భారీ విజయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సో ఇప్పుడు పరిస్థితులు అంటే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బీజేపీ కానీ సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో సో అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? కండక్ట్ చేసిన తర్వాతకి రెండు సార్లు ఆయన భారీ మెజారిటీతోనే విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా పోల్ పర్సంటేజ్ కూడా చూసామనంటే 2014లో దాదాపు 73% పోలింగ్ పర్సంటేజ్ వస్తే 2019లో 80%, దాదాపు 80%, 80.37% పోలింగ్ నమోదైంది. అదే విధంగా 2024లో మొన్న జరిగిన ఎన్నికల్లో 73, అంటే పోల్ పర్సెంట్ తగ్గినా కూడా మెజారిటీ కూడా 2019కి 2024కి మెజారిటీ తగ్గినా కూడా కాంగ్రెస్ గత 4 పర్యాయాలుగా వయనాడు నియోజకవర్గం నుండి, లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ విజయం సాధిస్తూ వస్తుంది. ఇందులో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే కేరళలో వయనాడు కాన్స్టిట్యూన్సీ అంటే లోక్సభ కావచ్చు లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి కూడా ఈ కేరళలో అక్షరాస్యత అధికంగా ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంటారు. అందువల్ల అక్కడ కేరళలో కూడా ప్రభుత్వాల ఏర్పాటు కూడా ఒకటి ఎల్డిఎఫ్ ఉంటుంది, లేదంటే యూడిఎఫ్ ఏదో గవర్నమెంట్ ఫామ్ చేస్తూ వస్తుంది. అక్కడ బీజేపీకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అంటే గత ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ పెరిగిన మాట వాస్తవమైనా కూడా కేరళలో తప్పనిసరిగా కేరళ అనే ఒక రాష్ట్రం తప్పనిసరిగా అక్కడ ముస్లిం మైనారిటీస్ అదే విధంగా క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా ఎల్డిఎఫ్ కి అండ్ యూడిఎఫ్ కి సపోర్ట్ చేసే పరిస్థితులు అధికంగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఇందాక హిందూ ఓటర్లు ప్రామాణికంగా ఎక్కువగా దాన్ని బేస్ చేసుకుని బీజేపీ పార్టీ ఉండబోతుంది. సో అక్కడ ఆ ఓటర్లు మా వైపు ఉన్నారని సిపిఐ నేత ఇందాక మనకు చెప్పినటువంటి పరిస్థితి రామకృష్ణ గారు. సో ఆ పరిస్థితులు నిజంగా ఉన్నాయంటారు, లేకపోతే బీజేపీ వైపు ఉండే అవకాశం ఉందంటారు ఓటర్లు? వయనాడ్ లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు చూస్తే దాదాపు 70 నుంచి 80% మొత్తం కూడా ఓటర్లు కూడా ఒకటి ముస్లిం మైనారిటీస్ కావచ్చు, లేకుంటే క్రిస్టియన్స్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళు మాత్రమే అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లింల ప్రాధాన్యత చూస్తే, ముస్లింల ఓటు బ్యాంక్ చూస్తే 41.3% ఉన్నట్టుగా గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానంలో మాత్రమే 41.3% ముస్లిం ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా క్రిస్టియన్లు, అదేవిధంగా క్రైస్తవులు 13.7% ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 54-55% ఓన్లీ ముస్లింస్, క్రిస్టియన్స్ ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు కూడా ఒక 15% ఉన్నారు. అంటే దాదాపు 70% మొత్తం క్రిస్టియన్లు, ముస్లింలు, ఎస్సీలో ఉన్నప్పుడు అక్కడ హిందూ ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటెస్ట్ చేసినా కూడా బీజేపీ కన్నా కూడా ఏదైతే ఎల్డిఎఫ్ నుంచి పోటీ చేశారో, సిపిఐ నుంచి పోటీ చేశారో ఆయన అధికంగా ఓట్లు సంపాదించడం జరిగింది. బీజేపీకి కేవలం గత ఎన్నికల్లో 141,000 ఓట్లు వస్తే, అదే సిపిఐ ఏదైతే ప్రత్యర్థి రాహుల్ గాంధీ మీద ఓడిపోయిన సిపిఐ అభ్యర్థి ఎవరితో ఉన్నారు అన్ని రాజా 2,83,000 ఓట్లు సాధించడం జరిగింది. అంటే మార్జిన్ తగ్గినా కూడా గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ దాదాపు 3,64,000 ఓట్ల పైచిలుతోనే గెలవడం జరిగింది. దీని ద్వారా చూస్తుంటే తప్పనిసరిగా అక్కడ ప్రాధాన్యత ఒకటి, అంటే గత 4 పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయం సాధిస్తూ వచ్చిందో, అది కాకుండా గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అక్కడ వయనాడ్ 2 సార్లుగా గెలిపించడం జరిగింది. ఈసారి గాంధీ కుటుంబం నుంచి వస్తున్న ప్రియాంక గాంధీ కూడా మొదటిసారిగా ఎన్నికల్లో బరిలో దిగి తప్పనిసరిగా గాంధీ కుటుంబం నుంచి వస్తున్న ఒక వాదనను తీసుకొస్తారు. అదే కాకుండా కాంగ్రెస్ వాదన కూడా అదే బలంగా ఉంటుంది.
అది రైట్. రాహుల్ గాంధీ ఇక్కడ చెప్పిన ఇక్కడ దాని ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఈసారి ఓటింగ్ ఒకవేళ పోలింగ్ శాతం పెరిగినా కూడా ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపించి వాతావరణం అనుకూలించి ఇందాక మనకి విష్ణు గారు చెప్పినట్టు సో అలాంటి ఒకవేళ అయితే కనుక ఈసారి భారీ మెజార్టీ దిశగా ప్రయత్నించేసే అవకాశం రాహుల్ గాంధీ కంటే ఎక్కువగా ప్రియాంక గాంధీకి మెజార్టీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా కాబోతున్నాయి. తప్పనిసరిగా మెజారిటీ మీద తప్పనిసరిగా అంచనాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఎన్నికల్లో నిలబడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అంచనాలు ఉంటాయి. అదే ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు కావచ్చు, స్థానిక స్థితులు కావచ్చు, సామాజిక వర్గాల పరంగా తప్పనిసరిగా మనం ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఇది కాకుండా ఈసారి బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి కూడా తప్పనిసరిగా ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్ గానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2 సార్లు కార్పొరేటర్ గా ఉన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో కూడా ఐ థింక్ కోజికోడి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆమె బీజేపీ కంటెస్ట్ గా చేసిన క్యాండిడేట్ గా కంటెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె ఏదైతే నవ్య ఉన్నారో ఆ బీజేపీ క్యాండిడేట్ ఉన్నారో తప్పనిసరిగా ఆమె ఇది విద్యావంతురాలు. అంతేకాకుండా ఐటీ ఇండస్ట్రీ నుంచి సేవ కోసం యాక్చువల్ గా ఎన్నికల్లోకి వచ్చానని చెప్పుకోవడం జరిగింది. గత 2 పర్యాయాలుగా ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్నారు. బీజేపీ ఏదైతే క్యాండిడేట్ ని నియమించడం కూడా ఒక బలమైన క్యాండిడేట్ గానే ఆమెని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈసారి తప్పనిసరిగా ఈ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యలో అదే విధంగా కాంగ్రెస్ చూస్తున్న యూడిఎఫ్ నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తున్నా కూడా ఎల్డిఎఫ్ నుంచి తప్పనిసరిగా కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. సిపిఐ నుంచి కూడా సిపిఎం నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అన్ని పార్టీలు దాదాపు ట్రియాంగిల్ కాకుండా 4 కంటెస్ట్ చేస్తున్నప్పుడు 4 వైపులా ఓట్లు చెల్లే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మెజారిటీ అనే విషయం చాలా చిన్నదవుతుంది. అప్పుడు తప్పనిసరిగా అప్పుడు ఏంటంటే సామాజిక వర్గాల పరంగా బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ మేరకు ఓటు పర్సంటేజ్ పెరుగుతుందా, ఈసారి ఎన్నికల్లో ఓటు పర్సంటేజ్ పెరుగుతుందా అంటే గతంలో 73% నుంచి మళ్ళీ తిరిగి ఉంది. అంటే 2019లో 83% ఓటు పోలైంది. అప్పుడు కూడా మెజారిటీ 4 లక్షల చిల్లర మెజారిటీ రాహుల్ గాంధీకి వచ్చినాయి. కానీ అప్పుడు ఒక క్యాండిడేట్ మాత్రమే పోటీ చేయడం జరిగింది. ఏది ఎల్ఎఫ్ నుంచి సిపిఐఎం సిపిఐ క్యాండిడేట్ పోటీ చేసింది. ఈసారి కూడా 2024లో కూడా ఒక క్యాండిడేట్ మాత్రమే సిపిఎం నుంచి సిపిఐ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈసారి తప్పనిసరిగా సిపిఐ సిపిఎం బీజేపీ అదే కాకుండా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఓట్లు అనేది చీలడం జరుగుతుంది. అయితే ఏ మేరకు కాంగ్రెస్ ధీమా చేయడంలో తప్పు లేకుండా ఉంటుంది. అది కాకుండా ప్రియాంక గాంధీ తప్పనిసరిగా మొదటిసారి రాజకీయాలకు వస్తున్నారు కాబట్టి గెలిపించుకోవడానికి వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నిస్తారు. కానీ మెజారిటీ అనేది మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకు రామరెడ్డి గారు బీజేపీ పార్టీ రామరెడ్డి గారు ఒకటి ప్రచార శైలి ఈసారి మోదీ ఏమైనా రాబోతున్నారా? ఎందుకంటే ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా మోదీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మోదీ రాబోతున్నారా? మోదీ వచ్చే అవకాశం కనిపిస్తుందా వరాల జల్లు? ఎందుకంటే ప్రియాంక గాంధీ చాలా ఛాలెంజింగ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఏమైనా ప్రచారంలో మోదీ పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా? ఆ బీజేపీ పార్టీ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుందా? అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అది సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు వస్తుందని కానీ రావట్లేదని కానీ చెప్పలేము. అంటే ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉందా బీజేపీ పార్టీ నుంచి? ఇంతకుముందు మాట్లాడిన వారు గతంలో కూడా హిందుత్వ వ్యతిరేక ప్రచారంలో అయితే నెగటివ్ గా చేశారో అదొక మాట మాట్లాడారు. ఎస్సీలు ఎస్టీలు హిందువులు, ఎస్సీ ఎస్టీలను హిందువుల నుంచి బయట పెట్టి చూపించాడు పర్సంటేజ్. అది తప్పది. ఎస్సీ ఎస్టీలు హిందువులే, అట్లా వేరు చేయడం అది ఈ నాన్ హిందూస్ కుట్రలు ఏంటంటే హిందూ సమాజంలో ఎస్సీ ఎస్టీలను వేరు చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. అది అలా చేయకూడదు, అది తప్పు. ఇంకోసారి జరగకూడదు. సార్ నేను ఇక్కడ వేరు చేయటం లేదు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న పర్సంటేజ్ గురించి చెప్తున్నాను. ఎవరు ఏ సామాజిక హిందూస్ వేరే చెప్పారు, ఎస్సీస్ వేరే చెప్పారు, ముస్లింస్ క్రైస్తవుల్లో ఎన్నో తెగలు ఉన్నాయి అక్కడ చెప్పరు. రాహుల్ గాంధీ చేసేప్పుడైతే కులగణన హిందువుల సమాజంలో చేయాలంటాడు, ముస్లింలో ఉన్న కులగణన గురించి మాట్లాడు, క్రైస్తవులో ఉన్న వర్గాల గురించి మాట్లాడరు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. నేను చెప్పేది చెప్పండి. రామకృష్ణ గారు చాలా బ్యాలెన్స్ గా వాళ్ళ సిపిఐ నాయకులైనా ఎక్కడ ఒక పొరపాటు లేకుండా మాట్లాడరు. త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ బలం కానీ రామకృష్ణ గారు కూడా మాట అన్నారు, హిందువులు కూడా వారి వైపే ఉన్నారని చెప్పారు. ఇక వారు ఏంటంటే వారు ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పారు. లోక్సభ ఎన్నికలప్పుడు మైనారిటీస్ కాంగ్రెస్ యూడిఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎల్డిఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది నిజంగా వాళ్ళు అంటే టాక్టికల్ ఓటింగ్ అంటారు. మైనారిటీస్ టాక్టికల్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు హిందువుల్లో ఇప్పుడు చైతన్యం వస్తుంది. ఏంటంటే
ఈ ఎల్డిఎఫ్ కానీ యూడిఎఫ్ కానీ మైనారిటీ ఓరియంటెడ్ పార్టీస్, హిందూ వ్యతిరేక పార్టీలు ఇప్పుడు రియలైజేషన్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి హిందువులు ఇంతకు ముందు ఎక్కువ యూడిఎఫ్ తో ఉన్న ఎల్డిఎఫ్ తో ఉన్న మాట వాస్తవం, కానీ అది తగ్గుతూ వస్తుంది. గత ఎన్నికల్లో కన్నా 2019కి 2024 వైనాడులో 5% ఎక్కువ బీజేపీ పెరిగింది. 1% లోపే ఎల్డిఎఫ్ పెరిగింది. సిపిఐకి 5.5% కాంగ్రెస్ తగ్గింది. రాహుల్ గాంధీకి తగ్గింది 2019కి 2024. మొన్న వయనాడులో భయంకరమైన వరదలు, ల్యాండ్ స్లైడింగ్ వచ్చినాయి. ఆ టైంలో సేవ చేసింది ఎవరు? ఆర్ఎస్ఎస్. ఇంకేదన్నా కాంగ్రెస్ సేవాదాలు ఏమైనా సేవ చేసిందా? రాహుల్ గాంధీ ఏమైనా క్యాంపెయిన్ ఏదో విజిట్ చేశాడు అక్కడ పోయి ఎంపీని కాబట్టి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సేవ చేసిందా? ఇద్దరు స్వయం సేవ ఆర్ఎస్ఎస్ ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ సేవలో. వీళ్ళు ముస్లింల ఏంటంటే మా దాలో సాలకు ఆర్ఎస్ వాళ్ళకు కానీ రామరెడ్డి గారు మీరు సర్వీస్ చేశారని చెప్పుకుంటున్నారు. అవి ఓటర్ల రూపంలో రావాలి. ఓటర్లు ఎందుకంటే మొన్న మాట్లాడుతూ కూడా ముస్లింలు మాకు ఎక్కువగా ఓటింగ్ వేశారు, అభ్యర్థుల్లో కూడా ఏదైతే బీజేపీ పార్టీకి సభ్యత నమోదులు కూడా ఎక్కువగా వారే నమోదు చేసుకు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో సేవా కార్యక్రమాలు ఉన్నాం అవన్నీ కూడా ఓటు బ్యాంక్ రూపంలో ఈసారి వాయనాడులో ఏమైనా ప్రభావం చూపబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే అక్కడ కీలకంగా ఉంది. ప్రతిసారి కూడా మీరు చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా ఉంది. అక్కడ వారికే ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేవ చేసేటప్పుడు ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేయరు. పాయింట్ నెంబర్ 1. రైట్. దాని రియలేషన్ లో కొంత పెరగొచ్చు. ఆ సేవతోనే గెలుస్తాము, సేవ కానీ మీరు ప్రస్తావించారు కదా, మీరు ప్రస్తావించారు సేవ చేస్తున్నాం అదే చెప్తున్నాను. కానీ అక్కడ వయనాడులో అంత దారుణాలు జరిగినప్పుడు సిట్టింగ్ ఎంపీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? జస్ట్ అటెండెన్స్, ఫార్మల్ అటెండెన్స్ 1-2 పోవడం రావడం. అధికార పార్టీ చేసింది ఏంది? ఏం తెలియదు. కానీ ఒక స్వయం ఇప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కమ్యూనిస్టు యువ సంస్థలు అవన్నీ ఉన్నాయి కదా, సిటిఐ, సిఐటియు, ఏఐటియుసి, వీళ్ళు ఎవరు కూడా సేవా కార్యక్రమాలు చేయరు. ఆర్ఎస్ఎస్ ఇలాంటి సేవా పార్టీ ఇలాంటివే సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి. వాళ్ళు మాకు దుర్మార్గంగా ఆర్ఎస్ఎస్ మీద విషయం చెప్తాడు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మీద విషయం చెప్తాడు. అక్కడ వయనాడులో ఆయన కాన్స్టిట్యూన్సీ సేవ చేసిన ఆర్ఎస్ఎస్. ఇది ప్రజలు గమనించి మార్పు వస్తుంది. నేను చెప్పేది ప్రజలలో ఇప్పుడు ఆడ వయనాడులో ప్రియాంక గాంధీ గెలిచిన కాంగ్రెస్ కుటుంబం నుంచి ఒక ఎంపీ వచ్చిన తప్ప వయనాడు ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. జాతి కేంద్రంలో వాళ్ళ అధికారం లేరు, రాష్ట్రంలో వాళ్ళ అధికారం లేదు. కాబట్టి వాళ్ళు మతపరంగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ గెలవడంతో హైదరాబాద్ పార్లమెంట్ డెవలప్ ఏం కాలే. మెట్రో కూడా అక్కడనే అయిపోయింది. ఆడికి వచ్చే హాస్పిటల్స్ రాలే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే. మరి మీరు అన్నట్లు కేరళ పరిస్థితులు వేరే ఉంటాయి. కూడా వాళ్ళు మతపర ఓట్లతోటి యూడిఎఫ్ తోని ఎల్డిఎఫ్ తోని టాక్టికల్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు గెలిచిన లోక్సభ సీట్లు మాకు, అసెంబ్లీ సీట్లు మీకు అనే టాక్టికల్ అండర్స్టాండింగ్ నడుస్తుంది. గెలిచిన వయనాడు ప్రజలకు ఒరగదు. ఎందుకంటే అది మతపరమైన ఓట్లు అప్పటికప్పుడు అవసరాల కోసం పోయింది. బీజేపీ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇది సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ దిశలో దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, సేవ కోసం పనిచేస్తున్న పార్టీ దేశంలో ఏకైక పార్టీ బీజేపీ. కాబట్టి ఆ దిశలో పోతున్నాం మేము. ఈసారి ఆ నవ్య హరిదాస్ కూడా మిగతా అభ్యర్థుల కన్నా ఎన్నో విధాలు చెప్పారు. వీరు కూడా చెప్పారు, మంచి ఎడ్యుకేటెడ్, సేవాతోనే వచ్చారు వారు. కాబట్టి బెస్ట్ క్యాండిడేట్ అంటే బీజేపీ క్యాండిడేట్ నవ్య హరిదాస్. వాళ్ళు ఇద్దరు ఏంటంటే ఆమె అక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఢిల్లీకి పోతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రియాంక గాంధీ ఈయన 70 ఏళ్ళు పైగా దాటిండు తిరిగి అంత కానీ ఒకటి రామరెడ్డి గారు స్థానికత కంటే కూడా ఎక్కువగా గాంధీ వారసత్వం ఇవి ప్రామాణికంగా జరుగుతున్నాయి. మీరు అన్నట్లు గతంలో రాహుల్ గాంధీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు, కానీ వరుసగా 2 సార్లు గెలిపించారు. అక్కడ 2 సార్లు గెలిపిస్తే రాజీనామా చేశాడు. నీకు అక్కడ అమిత్లో ఓడగొడితే ఇక్కడ కాపాడింది వయనాడు, నువ్వు గుర్తించింది రాజీనామా. అది కొంచెం ఆలోచించే వాళ్ళు ఆలోచించరా? కానీ వెళ్ళిపోయినా మళ్ళీ తన కుటుంబం నుంచే తన చెల్లెలు వస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని కూడా పరిగణలో తీసుకుంటారేమో. మతాలకు అతీతంగా ఆలోచించే ఓటర్లు ఈ అంశాన్ని తీసుకుంటారు. ఈయన ఇక్కడ ఉంచుకొని ఆపదలో మీకు గెలిపించింది మేము, మా దగ్గర రాజీనామా చేసి అక్కడ ఒక్కసారి గెలిపాను కాబట్టి వీళ్ళని నమ్మలేము. మళ్ళీ ఇంకెక్కడ నేను ప్రియాంక గాంధీకి ఏదైనా పోస్ట్ వస్తున్నా ఏదైనా వేరే వస్తే అక్కడ పోతే మళ్ళీ రాజీనామా చేస్తే ఇంకోరు రావచ్చు. వాడుకుంటారు తప్ప వయనాడు అభివృద్ధి చేయలేరు, ఆపదలో సహకారం అందించలేరు. ముఖ్యంగా ఆపత్తు సమయంలో సహకారం మంచిది జాతీయవాద సంస్థలు, దేశభక్త సంస్థలు, ధార్మిక సంస్థలు, బీజేపీ అనుబంధం అంటే ఐడియాలతో ఉన్న వాళ్ళు మాత్రమే తప్ప యూడిఎఫ్ కాదు, ఎల్డిఎఫ్ కాదు. రైట్.
రైట్. సంజయ్, ఇక్కడ ప్రధానంగా ఇందాక ఆయన మాట్లాడుతున్న అంశం సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆమె స్థానికంగా ఉండరు. ఈ అంశాలు ఏమైనా ఈసారి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే రాహుల్ గాంధీ విషయంలో ఎక్కడ కూడా ప్రభావం చూపించలేదు. కానీ రామిరెడ్డి గారు మాట్లాడుతున్న అంశాలు ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? తప్పనిసరిగా రామరెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే స్థానిక అంశాలను కూడా కంపల్సరీ ప్రతి ఎలక్షన్స్ లో ప్రభావితం చూపించే అంశాలుగా అంటే మారుతాయి. గెలిపించిన ప్రజలకి ఆయన రాహుల్ రాజీనామా గాంధీ చేయటం అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. అవును, తప్పనిసరిగా అది తప్పనిసరిగా ప్రభావితం చూపిస్తాయి. అయితే ఇక్కడ నేను గ్రౌండ్ లెవెల్ గా క్షేత్ర స్థాయిలో మనం చూస్తున్నప్పుడు తప్పనిసరిగా స్థానికతన లేకుంటే వేరే ప్రాంతం నుంచి వచ్చారనేది కాకుండా యాక్చువల్ గా పార్టీల పరంగా అదే విధంగా సామాజిక వర్గాల పరంగా గత మీరు రామరెడ్డి గారు ఇందాక అన్నారు, ఇదేది సామాజిక వర్గాల్ని పీల్ చేసి హిందువులు వేరే నెక్స్ట్ ముస్లిం వేరే అని అన్నాడు కదా. నేను ఆ పాయింట్ వైజ్ గా చెప్పలేదు. నేను ఏంటంటే అక్కడ పర్సంటేజ్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారనే దాని మీద నేను మాట్లాడాను. అయితే ఇక్కడ అందరూ వాళ్ళలో కూడా హిందువులనే ఉంటారనే దాన్ని నేను ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ స్థానికంగా చూసుకుంటే ఎల్డిఎఫ్ యుడిఎఫ్ సంస్థాగతంగా వేళ్ళూనికిపోయిన పార్టీలుగానే ఉన్నాయి ఇక్కడ. ఇది ఇది కేరళ మొత్తంలో కూడా ఎల్డిఎఫ్. అయితే గతంలో కన్నా కూడా ఈసారి ఇందాక రామరెడ్డి గారు చెప్పినట్టుగా 5% పర్సంటేజ్ తగ్గింది. రాహుల్ గాంధీకి మెజారిటీ పర్సెంట్ కూడా 5% ఓట్ బ్యాంక్ తగ్గింది, పర్సంటేజ్ తగ్గింది. అంతేకాకుండా బీజేపీ కూడా పర్సంటేజ్ పెంచుకోగలిగింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పుంజుకునేందుకు కేరళలో చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా బలం పుంజుకునే విధంగానే ఉన్నాయి. అంతేకాకుండా వాటికి సానుకూలంగానే మారుతున్నాయి. కానీ స్థానికంగా చూసుకుంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఉన్న ఏది ప్రస్తుతం ఉన్న కుటుంబ రాజకీయ నేపథ్యం కావచ్చు, లేకుంటే గాంధీ ఫ్యామిలీ చూస్తున్న ఒక వారసత్వం నుంచి కావచ్చు, దీన్ని కూడా ఏంటంటే గతంలో రాహుల్ గాంధీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడా లేదా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏది స్థానికంగా వాళ్ళు ఆదుకున్నారా లేదంటే పక్కన పెడితే తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో వారసత్వం కావచ్చు, లేకుంటేనేమో స్థానికతంగా ఉండే ఏది ఎల్డిఎఫ్ యుడిఎఫ్ అనే ఒక సానుకూల వాతావరణం కూడా కొంచెం ఈసారి ఎన్నికల్లో పనిచేస్తుంది అనేది మాత్రం నా అభిప్రాయంగానే చెప్తాను. రైట్. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. అంటే ప్రధానంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ రామకృష్ణ గారికి వారికి కూడా సిపిఐ నుంచి వారికి ధన్యవాదాలు. అండ్ ప్రధానంగా మనకి విష్ణు వాయినాడ్ నుంచి సమాచారం ఇచ్చారు మా ప్రతినిధి, వారికి కూడా ధన్యవాదాలు. అండ్ సంజయ్ గారికి ఇన్పుట్ ఇన్ఛార్జ్ ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ప్రధానంగా కేరళకు సంబంధించినటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూద్దాం. అంటే ఎన్నికలు రాబోతున్నాయి, ప్రచారం అనే ఒక పర్వం ఉంది, ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఈసారి ఏమైనా అక్కడ ప్రచారంలో మోదీ రాబోతున్నారా, బీజేపీకి సంబంధించి క్లియర్ కట్గా ప్రియాంక గాంధీ గెలవటం అనేది నల్లేరు మీద నడికే, దాంట్లో సందేహం లేదు. కానీ ఇక్కడ వ్యూహాత్మకంగా ఏమైనా మెజార్టీ తగ్గబోతుందా, ప్రభావం మిగతా పార్టీలు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా కీలక అంశాలు. చూద్దాం ఎలా ఉండబోతుంది.